కంపెనీ వాళ్ళు వచ్చి ఆ గ్యాస్ గురించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క నాయకుడు విన పట్టించుకుంటలేరు. కాబట్టి ఈరోజు ఎందుకంటే నాకు విన కొద్దిగా 2-3 వారాల సంది రోజు గడబడి నడిచిందంటే నేను విన ఈరోజు నాకు తెలిసి నేను ఇందాక వచ్చిన జరిగింది. ఇక ముందు ఇక జరిగేటందుకు ఇది లేదు. ప్రజలంతా ఒక్కటవుతారు. రైతు సంఘాలు అందరూ కలిసి గట్టి నిర్ణయం తీసుకుంటే ప్రతి విలేజ్కు పోయి మీరు బిన మీది ఇట్లా మాకు అన్యాయం జరుగుతున్నదని ప్రతి విలేజ్కు పోయి మీరు బిన చెప్తే ప్రతి విలేజ్ వాళ్ళు ఇక్కడనే వచ్చేస్తారు. 5 జిల్లాల 5 తాలూకాల నాయకులకు అందరికీ మా యొక్క ఇబ్బంది చెప్తున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మీద దీని మీద చర్య తీసుకున్నారే. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ పెద్ద నాయకులు ఉన్నారు, చర్య తీసుకున్నాలే. ఇప్పుడు యానన్న కొద్దిగా చెరుకు నరికి పంట పెడుతున్నామంటే చెరుకు నరికి పంట పెట్టినాక చెరుకు తీసుకుపోయినాక వాడే ఉన్నదంటే అంటు పెడితే తలగబెడితే మొత్తం గ్యాస్ విన తలగబడుతుంది. కాబట్టి రైతులకు చాలా నష్టం జరుగుతున్నది. రైలు పట్టల పొంటి మస్తు స్థలం ఉన్నది. ముందుగాల సంది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు విన గ్యాస్ వేసిండు, రైలు పట్టల పొంటి వేసిండు, అంత చాలా మంచిగా చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతాము, ప్రజల ఊళ్ళకి వెళ్ళి తీసుకుపోతున్నామంటే అది సహింపరు. ప్రతి విలేజ్లో రైతులు బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ప్రతి మనిషికి రైతులకు అన్యాయం జరుగుతున్నది. ఎవరేం పట్టించుకుంటలేరు. ఆ హామీలు అతను ఇచ్చిండేమో ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఇదన్నా జర మంచిగా చూసుకుంటే జర బాగుంటుంది. ఒక దొంగతనం చేయాలి ఒక ఎద్దంటే ఈ ఊరోడు ఉంటేనే దొంగతనం చేస్తారు. అంత దూరంకి వెళ్ళి వచ్చినోనికి ఎద్దు ఉన్నదని ఎవరికి తెలుస్తుంది? ముందుగానేమో 1 ఎకర్ భూమి తీసుకున్నారు. ఈరోజు ఉంటేనేమో ఆ 1 ఎకర్ భూమిలోనే మెల్లగా 2 సంవత్సరాల సంది చాలు చేసి ఇప్పుడు మొత్తము ఇక్కడ ఊళ్ళకే వేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది తప్పు. కాబట్టి రైతులకు అన్యాయం జరగనట్టుగా ఏ పని చేసుకుంటే వీళ్ళు అడ్డు రారు. కానీ ప్రజలకు ఎన్నెమొక్క రైతు పంట చేసి మన ఇంట్లోకి వేస్తే మనం తింటాము. సూటుబూటు బట్టలు వేసుకొని ఎమ్మెల్యే కొడుకులు అందరూ పోలీసు ఇబ్బంది వినా వాళ్ళకు వినా భూములు ఉన్నాయి, వాళ్ళు వినా రైతులే ఉన్నారు. కాబట్టి మీరు వినా పోలీసు వాళ్ళకు ఇబ్బంది చేస్తున్నా చాలా అంటే చాలా మీదికెళ్ళి ఆర్డర్ రాగానే వాళ్ళ కొట్టుడు చేసుడు అది తప్పు. ఎవరు పడితే వాళ్ళకి తీసుకొని పోతే సహించం మేము వినా. అయ్యా రేవంత్ రెడ్డి ఇక ముందు తప్పులు చేయకు. వీళ్ళకు తిట్టేడు బదులు నువ్వు వీళ్ళకి పని మంచిగా చేస్తే నీకే మళ్ళా నువ్వు 5 ఏళ్ళు ఉంటాను, 10 ఏళ్ళ దాకా పరిపాలించు. ఇది మంచిదే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళు రాలేదంట. ఇప్పుడు మళ్ళీ నువ్వు రాగానే ఇక్కడ పెద్ద జగడం పెట్టుకుంటున్నారు. మరి మాణిక్యరావు ఇన్ఛార్జ్ ఉన్నాడు అంటున్నాడు. పాపం అతని మీద వచ్చి అతను మన మనిషి ఉన్నాడు, అతను ఒక రైతే ఉన్నాడు, అతను వచ్చి జర సాయం చేస్తే బాగుంటుంది కదా. వీళ్ళు కొట్టుకుంటున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, కొడుతున్నారు, పోతున్నారంట. మాకు ఇబ్బంది చాలా కలుగుతున్నది. నిలిపివేయాలి. ఇక ముందు మళ్ళీ వేస్తాం, అది ఇది చేస్తామంటే సహింపేది లేదు. రైతులందరూ ఒకటి అవుతారు.